టెట్ పేపర్ 1 పేపర్ 2లో భాగంగా సోషల్ స్టడీస్ 8th క్లాస్కు సంబంధించి భారత రాజ్యాంగం చదవబోతున్నాం. సో భారత రాజ్యాంగం ఏ విధంగా రచించబడింది, రచించడానికి ఎలాంటి పరిస్థితులు దోహదం చేసినాయి, ఎలాంటి నేపథ్యంలో రాజ్యాంగం రాయవలసి వచ్చింది గమనించాలి. సో ఇక్కడ ఫస్ట్ మనము రాజ్యాంగము అంటే ఏంటి, రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో మనము కాన్స్టిట్యూషన్ అంటున్నాం. సో మరి ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది? సో గమనిస్తే ఇది ఫ్రెంచ్ భాషా సమూహము అంటూ వచ్చింది. అంటే రాజ్యాంగం లేదా కాన్స్టిట్యూషన్ అనే పదం మనకు ఫ్రెంచ్ భాష నుండి తీసుకోబడడం జరిగింది. సో ఫ్రెంచ్ భాషలో ఆ పదం ఏంటి అంటే కాన్స్టిట్యూషియో అంటున్నాం. సో కాన్స్టిట్యూషియో అనే ఫ్రెంచ్ పదమే క్రమంగా రాజ్యాంగంగా కాన్స్టిట్యూషన్గా మారడం జరిగింది. సో మన ఫ్రెంచ్ భాషలో దీని యొక్క అర్థం ఏంటి? కాన్స్టిట్యూషియో అంటే వ్యవస్థాపన అని అర్థం. సో మొత్తంగా రాజ్యాంగం వచ్చింది. సో భారత రాజ్యాంగానికి సంబంధించిన మొదటి భావనను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి మళ్ళీ అరిస్టాటిల్ అవుతాడు. అక్కడ ఫాదర్ ఆఫ్ బయాలజీ అవుతాడు, ఇక్కడ ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ మన కాన్స్టిట్యూషన్ గా కూడా పిలువబడుతున్నాడు. ఎవరు? అరిస్టాటిల్ అవుతున్నాడు. సో ఇక్కడ గమనించాం. మరి రాజ్యాంగము అంటే ఏంటి? సో ఒక నియమ నిబంధనల యొక్క పుస్తకము అవుతుంది. సింపుల్. మరి నియమ నిబంధనలు ఎవరికి అవసరం? ఒక ప్రాంతాన్ని పరిపాలించడానికి కానీ, ఒక ప్రదేశాన్ని పరిపాలించడానికి కానీ, ఒక దేశాన్ని పరిపాలించడానికి, ఒక దేశ పరిస్థితులకు, ఒక ప్రదేశానికి సంబంధించిన పరిస్థితులకు సంబంధించిన నియమ నిబంధనల యొక్క పుస్తకాన్ని మనం ఏమంటున్నాం? రాజ్యాంగము అంటున్నాం. ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త ఎవరు? లార్డ్ బ్రైస్. ఏమంటున్నాడు లార్డ్ బ్రైస్? ప్రభుత్వ స్వరూపాన్ని, అది పనిచేసే విధానాన్ని తెలిపే నియమాల యొక్క సముదాయాన్ని మనము రాజ్యాంగము అనవచ్చు అంటున్నాడు. సో ప్రభుత్వం యొక్క స్వరూపం, అది పనిచేసే విధానం, దానికి సంబంధించిన నియమాల యొక్క స్వరూపాన్ని మనం ఏమన్నాం, లేదా సమూహాన్ని మనం ఏమంటున్నాం? క్లియర్గా రాజ్యాంగము అన్నాడు లార్డ్ బ్రైస్. సాధారణంగా రాజ్యాంగాన్ని గమనిస్తే రెండు రకాలుగా కనబడుతుంది. ఏంటి అది? ఒకటి లిఖిత రాజ్యాంగము అంట, రెండు అలిఖిత రాజ్యాంగము అంటున్నాం. లిఖిత రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో మనము రిటన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. అలిఖిత రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో మనము నాన్ రిటన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. సో మరి లిఖిత రాజ్యాంగము అంటే ఏంటి? రాయాలి, రాయడానికి సంబంధించిన పుస్తకం ఉంటుంది. సో రాయబడిన పుస్తకం అనేది ఉంటుంది, నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. అవసరానుగుణంగా మార్చుకోవచ్చు, అందులో కొన్ని కండిషన్స్ ఉంటాయి. బట్ రాయబడిన నియమ నిబంధనలు ఉంటే అలాంటి రాజ్యాంగాన్ని మనం లిఖిత రాజ్యాంగము అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా మరియు ఇండియా అవుతుంది. సో ప్రపంచ చరిత్రలో గమనిస్తే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగమే అవుతుంది. 1950 జనవరి 26న 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. కేమ్ ఇన్ టు ఫోర్స్ అంట. సో అప్పుడు ఆ సందర్భంలో భారత రాజ్యాంగంలో ఎన్నున్నాయి? 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి, 22 భాగాలు ఉండడం జరిగింది. ప్రస్తుతం 12 షెడ్యూల్గా మారడం జరుగుతుంది. క్లియర్. సో కాబట్టి ప్రపంచ లిఖిత రాజ్యాంగంలో అతి పెద్దది భారత రాజ్యాంగం అవుతుంది, అతి చిన్నది అమెరికా రాజ్యాంగం అవుతుంది. క్లియర్. రెండవది గమనిస్తే అలిఖిత రాజ్యాంగం అంట, నాన్ రిటన్ కాన్స్టిట్యూషన్ అంట. ఇలాంటి లిఖిత పూర్వక నియమ నిబంధనలు ఉండవు. సో దీన్ని మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, బ్రిటన్ రాజ్యాంగము అంటున్నాం. సో బ్రిటన్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం అవుతుంది. అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని బట్టి రాజ్యాంగం మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి దృఢ రాజ్యాంగము అంటాం, రెండు అదృఢ రాజ్యాంగము అంటాం. సో ఇక్కడ క్లియర్ గమనించండి. దృఢ రాజ్యాంగము అంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంట. సో రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే మార్చడానికి అంత ఈజీగా ఉండదు. ఏదైనా ఒక అంశం మార్చాలి అంటే అంత ఈజీగా ఉండదు, సులభతరంగా ఉండదు, కఠినతరంగా ఉంటే దాన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం. అమెరికా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నాన్ రిజిడ్ లేదా ఇంకా సింపుల్గా ఏమంటున్నాం మనం? అదృఢ రాజ్యాంగం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మార్చడానికి స్లోగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనకి ఏమవుతుంది? బ్రిటన్ రాజ్యాంగం ఏమవుతుంది? అదృఢ రాజ్యాంగంగా పిలువబడుతుంది. ఇది క్లోజ్. సో మన రాజ్యాంగంలో కొన్ని పదాలు మనం గమనించాం, బేసిక్స్ మీద పట్టు రావాలి అంటే. ఒకటేది రాజ్యం అంటున్నాం, దీన్నే మనం ఇంగ్లీష్లో స్టేట్ అంటున్నాం. అసలు రాజ్యం అంటే డెఫినేషన్ ఏంటి అంటే మానవులు తమ అవసరాలు తీర్చుకోవడానికి అనేక రకాల వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి వ్యవస్థలలో అత్యున్నతమైన వ్యవస్థే మనము రాజ్యము అంటున్నాం. సో అన్ని రకాల వ్యవస్థలు ఉన్నప్పటికీ అందులో అత్యున్నతమైన వ్యవస్థే మనకేమవుతుంది? రాజ్యము అవుతుంది. ఇది రాజనీతి శాస్త్రవేత్తలు చెప్పిన విషయం. రెండవది ప్రభుత్వం లేదా గవర్నమెంట్ అంటే ఏంటి? సో ప్రభుత్వాన్ని మనం ఇంగ్లీష్లో గవర్నమెంట్ అంటున్నాం. అంటే ఏంటి? సో రాజ్యాన్ని పాలన చేసే సమూహ వ్యవస్థని మనం ఏమంటాం? గవర్నమెంట్ అంటున్నాం. సో ఈ రాజ్యాన్ని పాలన చేసే సమూహ వ్యవస్థ. సమూహ వ్యవస్థ అంటే అందులో ఉంటారు, సమూహంగా ఉంటారు. ఏంటి?
ఇందులో ప్రజలు లేదా పౌరులు వారికి సంబంధించిన రక్షణలు, వారికి సంబంధించిన సౌకర్యాలు ఉంటాయి. అదేవిధంగా వ్యక్తులకు సంబంధించిన అధికారాలు మరియు విధులు ఉండడం జరుగుతుంది. అంటే పౌరుల యొక్క రక్షణ సౌకర్యాలను కాపాడాలి అంటే అధికారులు ఉంటారు, సంస్థలు ఉంటాయి, వాటికి అధికారాలు మరియు విధులు అనేవి ఉంటాయి. వీటి యొక్క సమూహాన్ని మనం ఏమంటాం? ప్రభుత్వం అనడం జరుగుతుంది. రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ కావాలి. సో ఇక్కడ గమనిస్తే రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ పరిషత్ అనేది అవసరం. ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసేది రాజ్యాంగ పరిషత్. దీన్ని మనము రాజ్యాంగ సభ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటున్నాం. దీనికి అధ్యక్షుడు మనకు బాబు రాజేంద్ర ప్రసాద్. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రపతిగా, అత్యధిక కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్ దీనికి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. అదే ముసాయిదా కమిటీ, దాన్ని మనం డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. దానికి అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్ అవుతున్నాడు. అతనితో పాటు మరో 6 సభ్యులు ఉంటారు. అంటే 1+6 మొత్తం 7 సభ్యులు మనకి ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులుగా ఉండడం జరుగుతుంది. బాగా గమనించండి. మరి ఇక్కడ రాజ్యాంగాన్ని రచించడానికి ఉపయోగపడే సంస్థ ఏంటిది? రాజ్యాంగ పరిషత్ అంటున్నాం. మరి రాజ్యాంగ పరిషత్ కావాలి అని మొదట డిమాండ్ చేసిన రాజకీయ పార్టీ ఏంటి? సో ఈ డిమాండ్ ఏ విధంగా వెలుగులోకి వచ్చింది గమనించండి. సో భారతదేశం మొదటి నుండి గమనిస్తే రాజుల చేత, రాజరికాల చేత పరిపాలించబడింది. క్రమంగా బ్రిటిష్ వారి పాలిత ప్రాంతంగా మారింది. దాదాపు 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వారి చేత పరిపాలించబడింది. సో ఈ సందర్భంలో ప్రజలు అనేక అవమానాలు, అనేక బెదిరింపులు ఎదుర్కోవడం జరిగింది, సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఏ విధంగానైనా స్వేచ్ఛా స్వాతంత్రాలను సాధించాలి, సమానత్వాన్ని పొందాలి, మనకు ఒక రాజ్యాంగం రావాలి, విముక్తి అనేది కలగాలి. సో ఈ నేపథ్యంలోనే మనకు స్వాతంత్ర పోరాటం అనేది, స్వాతంత్ర ఘట్టాలు అనేవి జరిగాయి. చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగం రచించడంలో ప్రభావితం చేసిన అంశాలలో మొట్టమొదటి అంశం కూడా ఇదే. స్వాతంత్ర ఘట్టాలు అనేవి, స్వాతంత్ర సమరము అనేది మొదటగా ప్రభావితం చేసింది రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ పరిషత్లోని సభ్యులను. సో బాగా గమనించండి. ఒకటి. సో రెండోది గమనిస్తే ఇతర దేశాలతో సరిపోల్చుకున్నారు. ముఖ్యంగా ఫ్రెంచ్ గమనించండి. ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటివి ప్రజలు కోరుకోవడం జరిగింది. అమెరికా రాజ్యాంగం నుండి హక్కుల ప్రకటనను కోరుకోవడం జరిగింది. ప్రాథమిక హక్కులు, పీఠిక, సో హక్కుల ప్రకటన మనల్ని ప్రభావితం చేయడం జరిగింది. సో మూడోది కనుక గమనిస్తే బ్రిటిష్ యొక్క చట్టాల పరంపర కూడా మనకు సహాయపడింది. భారత రాజ్యాంగం రచించడంలో దాదాపు 60 to 70% ఎక్స్పోజ్ అయింది. ఏంటి? 1935 భారత ప్రభుత్వ చట్టం అవుతుంది. అంటే ప్రస్తుత భారత రాజ్యాంగంలో 60 to 70% ఇక్కడ నుండి నేరుగా గ్రహించబడడం జరిగింది. ఇలాంటి 3 ప్రాతిపదికలు రాజ్యాంగం రచించడానికి ప్రభావితం చేయడం జరిగింది. సో ఇలాంటి క్రమంలోనే మనకు రాజ్యాంగ పరిషత్ కావాలి, రాజ్యాంగాన్ని రచించాలి అంటే అని మొదటిసారిగా ప్రస్తావించిన రాజకీయ పార్టీ స్వరాజ్ పార్టీ అవుతుంది. మరి ఏంటి స్వరాజ్ పార్టీ? సో మనకు బోధిగయ కేంద్రంగా జరిగిన సమావేశం చిత్తరంజన్ దాస్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలోనే మనకు స్వరాజ్ పార్టీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడింది స్వరాజ్ పార్టీ. ఇది మొదటిసారిగా రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ కావాలి అని ప్రతిపాదించింది. సో అదే క్రమంలో మనకు గమనిస్తే ఎంఎన్ రాయ్. ఎవరి ఎంఎన్ రాయ్? ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. భారతీయులకి రాజ్యాంగం అవసరమని మొదటిసారిగా ప్రస్తావించిన వ్యక్తి ఎంఎన్ రాయ్ అవుతున్నాడు. ప్రముఖ కమ్యూనిస్ట్ లీడర్ అవుతున్నాడు. సో మరి ఇలాంటి క్రమంలోనే బెర్కెన్ హెడ్. ఎవరి బెర్కెన్ హెడ్? బ్రిటిష్ రాజ్య కార్యదర్శి బెర్కెన్ హెడ్ ఒక ఛాలెంజ్ విసిరడం జరుగుతుంది సైమన్ కమిషన్ వచ్చిన సందర్భంలో. సో మనకు అక్కడ ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఆ ఛాలెంజ్ ను స్వీకరిస్తారు భారతీయులు. రాజ్యాంగ రచన చేపట్టడం జరుగుతుంది. ఎవరి నేతృత్వంలో? మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా, జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడిగా, మరియు ఎవరు? సుభాష్ చంద్రబోస్. సో సుభాష్ చంద్రబోస్, అలీ ఇమాం వంటి సభ్యులుగా మనకు ఒక 8 మందితో కూడిన బృందం ఏర్పడడం జరుగుతుంది. సో తద్వారా ఏర్పడింది మనకు నెహ్రూ రిపోర్ట్ అవుతుంది. 1928లో నెహ్రూ రిపోర్ట్ 8 మంది బృందంతో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో ప్రస్తావించింది ఏంటి? సార్వజనీన ఓటు హక్కు, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రస్తావించడం జరిగింది. సో ఇలాంటి క్రమంలోనే 1931 కరాచీ తీర్మానము అనేది జరిగింది. కరాచీ ఐఎన్సి సమావేశం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన కరాచీ సమావేశంలో మనకి ప్రాథమిక హక్కులు ప్రకటించబడ్డాయి. భారతదేశానికి రాజ్యాంగం కావాలి అని తీర్మానించబడడం జరిగింది. ఎక్కడ? కరాచీ సమావేశం 1931 సందర్భంలో.
సో మరి ఈ రెండు ప్రకటనలు గమనిస్తే అందులో ప్రధానంగా ప్రస్తావించబడినవి ఏంటి? సార్వజనీన ఓటు హక్కు ఉండాలి, స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి మనకు కావాలి అనేవి ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. సో మొత్తంగా భారత రాజ్యాంగ రచనకి దారులు ప్రవేశపెట్టబడ్డాయి. బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. క్రమంగా క్రిప్స్ ప్రతిపాదనలు అంట 1942 మార్చిలో మనకు క్రిప్స్ ప్రతిపాదనలు వస్తా ఇందులో ప్రకటించబడుతుంది రాజ్యాంగ పరిషత్ ఏర్పడుతుంది అని. కానీ అక్కడ ముస్లిం లీగ్ దీన్ని ఒప్పుకోదు కాబట్టి అది వీగిపోతుంది. 1946లో వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్లాన్, దీన్ని మనం మంత్రి త్రయభారము అంటున్నాం. సో ఇది రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును ప్రతిపాదించింది. రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏ విధంగా ఎన్నుకోబడాలో ప్రతిపాదించడం జరిగింది. అంటే మొత్తంగా మనకు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ సభ అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ దేని సూచనల మేరకి? క్యాబినెట్ మిషన్ ప్లాన్ సూచనల మేరకి ఏర్పాటు చేయబడడం జరిగింది. సో మరి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? సో దీనికి సంబంధించి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? సో 1946లో మనకి జూలై నుండి ఆగస్టు వరకు 1946లో జూలై నుండి ఆగస్టు వరకు రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ సభకు ఎన్నికలు అనేవి నిర్వహించబడ్డాయి. సభ్యులు అనేవాళ్ళు ఎన్నుకోబడ్డారు. మరి ఎంతమంది సభ్యులు ఎన్నుకోబడ్డారు? సో 389 మంది టోటల్ మెంబర్స్. ఇది స్వాతంత్రం తర్వాత 299కి తగ్గించబడుతుంది. ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ కలిసి ఉంది. స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్ విడిపోతుంది. బాగా గమనించాలి. సో ఆ సందర్భం 1946కు స్వాతంత్రం రాలేదు. సో కాబట్టి 389 మంది మొత్తం రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఉన్నారు. ఇందులో 292 మంది బ్రిటిష్ పాలిత 11 రాష్ట్రాల నుండి ఎన్నుకోబడుతున్నారు. మరి ఏ విధంగా ఎన్నుకోబడుతున్నారు? నైష్పత్తిక ఓటు బదిలీ, ప్రపోజనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ఓట్ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా నైష్పత్తిక ఓటు బదిలీ ద్వారా ఎన్నుకోబడ్డారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఎన్ని? 11 రాష్ట్రాల నుండి 292 మంది. 93 మంది సంస్థానాల నుండి నామినేట్ చేయబడ్డారు. బాగా గమనించండి, ప్రతినిధులు నామినేట్ చేయబడ్డారు. 4 చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుండి. ఏంటి ఆ చీఫ్ కమిషనర్ ప్రాంతాలు? ఢిల్లీ, కూర్గ్, అజ్మీర్ అండ్ బెలుచి. బ్రిటిష్ బెలుచి అంట. అజ్మీర్ మార్వార్ అంటాం. ఢిల్లీ 1, కూర్గ్ 2, అజ్మీర్ మార్వార్ 3, బెలుచి బ్రిటిష్ బెలుచి అనేది 4. ఈ చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుండి మనకు ప్రతినిధులు ఎన్నుకోబడుతున్నారు. 10 లక్షల సమూహానికి ఒక ప్రతినిధి ఎన్నుకోబడినట్టుగా ఆనాటి జనాభాను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే మొత్తంగా 1946 జూలై నుండి ఆగస్టు వరకు రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. దీని ప్రకారం క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం. సో మరి ఇలాంటి ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో 389 మంది ఉన్నారు. ఇందులో మహిళలు ఎంతమంది? ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో మొత్తం 389 మందిలో 15 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. రిమైనింగ్ మొత్తం మనకి ఎవరు అవుతున్నారు? పురుషులు మాత్రమే అవుతున్నారు. ఇక్కడ 15 మంది మీద ఫోకస్ చేయవచ్చు. రాజ్యాంగ పరిషత్లో ఉన్న మహిళా సభ్యులు ఎవరు అడగవచ్చు. సో క్లియర్ గా గమనిస్తే 15 మంది మహిళలు గమనించండి. దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు, హంసా మెహతా, కమలా చౌదరి, లీలా రాయ్, మాలతి చౌదరి, పూర్ణిమా బెనర్జీ, రాజకుమారి అమృత్ కౌర్, విజయలక్ష్మి పండిట్, సుచేతా కృపాలని, రేణుకారే, అని మస్కరిన్, బేగం రసూల్, వేలాయుధన్, అమ్ము స్వామినాథన్ ఇలాంటి 15 మంది మహిళలు అందులో ప్రముఖ పాత్ర పోషించారు. ఫోకస్ బాగా గుర్తుపెట్టుకోండి. దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమృత్ కౌర్, సుచేతా కృపాలని, కమలా చౌదరి వీళ్ళ పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తం 15 మంది మహిళలు రాజ్యాంగ పరిషత్లో స్థానాన్ని సంపాదించడం జరిగింది. ఇక్కడ గమనిస్తే మొత్తం ఈ రాజ్యాంగ పరిషత్లో ఏకైక మహిళ ఏమవుతుంది? మైనారిటీ రిప్రజెంటేషన్ ముస్లిం మహిళ బేగం రసూల్. ముస్లిం మైనారిటీ నుండి ఎన్నుకోబడిన మహిళగా, ఏకైక మహిళగా మనకి ఇందులో కనబడడం జరుగుతుంది. సో ఇలా మనకు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడింది. తన యొక్క సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా ఒక డేట్ టు డేట్ ఒక క్రోనాలజీ ఇచ్చారు. ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. బాగా గమనించండి. 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సన్నాహకాలు జరిగాయి. అంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. సో 1946 జూలై నుండి ఆగస్టు వరకు రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయి. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం నిర్వహించబడింది.
1946 డిసెంబర్ 11న రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. అదేవిధంగా 1946 డిసెంబర్ 13న నెహ్రూ ఆశయాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆశయాలు తీర్మానాలు ఎన్ని అంశాలను కలిగి ఉన్నాయి? 8 అంశాలను కలిగి ఉండడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రపంచ శాంతి, మానవ సంక్షేమం, గణతంత్ర రాజ్యం, సార్వజనీన ఓటు హక్కు, ఇలాంటి 8 అంశాలు మనకి ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఆశయాల తీర్మానంలో ఉన్న ప్రస్తావించబడిన అంశాలు ఎన్ని అవుతాయి? 8 అవుతాయి. అదేవిధంగా 1947 ఆగస్టు 29న డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా 6 సభ్యులుగా మొత్తం 1+6 అంట మనకు ఏర్పడుతుంది. 1948 నవంబర్ 4న ఏం చేశారు? మన ఈ డ్రాఫ్టింగ్ కమిటీ తన డ్రాఫ్ట్ ని రాజ్యాంగ పరిషత్ ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. 1949 నవంబర్ 26న సంతకాలు జరుగుతాయి, ఆమోదం జరుగుతుంది. ఎప్పుడు? 1949 నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదించబడింది. దేని చేత ఆమోదించబడింది? రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ సభ చేత ఆమోదించబడింది. రాజ్యాంగ సభను మనం ఇంగ్లీష్లో ఏమంటాం? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటున్నాం. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే ఆ రోజును మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? మనము రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించారు. 1949 నవంబర్ 26ని ఏమంటాం? సంవిధాన దినం. రాజ్యాంగం ఆమోదించబడిన దినంగా పిలిస్తే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం 1950 జనవరి 26 అవుతుంది. సో రెండో వర్షన్ కనుక గమనించండి. సో ప్రభుత్వాన్ని ఓవర్వ్యూలో గమనించండి. సో ప్రభుత్వము అంటే ఏమన్నాం? సమూహ వ్యవస్థ అంటున్నాం. రాజ్యాన్ని పాలన చేసే ఒక సమూహ వ్యవస్థ అంటున్నాం. మరి ఇక్కడ ప్రభుత్వం మనకు ప్రధానంగా 3 అంగాలు ఉంటాయి. ఒకటి, శాసనాలు తయారు చేసే శాసన శాఖ ఉంటుంది. అదేవిధంగా పరిపాలన చేసే కార్యనిర్వాహక శాఖ ఉంటుంది. సమీక్ష మరియు తీర్పులు ఇచ్చే న్యాయ శాఖ ఉండడం జరుగుతుంది. శాసన శాఖను మనం ఏమంటాం? లెజిస్లేటివ్ అంటాం. ఇది శాసనాలు రూపొందించడం, అమలు చేయడం దీని బాధ్యత. అదేవిధంగా కార్యనిర్వాహక శాఖను ఏమంటాం? ఎగ్జిక్యూటివ్ అంటాం. ఇది పరిపాలన చేయడం దీని బాధ్యత. అదేవిధంగా న్యాయశాఖను జుడిషియరీ అంటాం. ఇది సమీక్ష, తీర్పులు చెప్పడం దీని యొక్క బాధ్యత ఉంటుంది. ఇలా మనం ప్రభుత్వంలో ప్రధాన అంగాలు మనకు కనబడడం జరుగుతుంది. సో మరి ఓవర్వ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గమనిస్తే, సో రాజ్యాంగ రచనకు ఎంత కాలం పట్టింది, ఎన్ని సమావేశాలు నిర్వహించారు, ఎంత ఖర్చు జరిగింది. సో గమనిస్తే రాజ్యాంగ రచనకు మనకు 11 సమావేశాలు నిర్వహించారు. మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9న నిర్వహించబడడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించారు. మరి రాజ్యాంగ పరిషత్కు మొట్టమొదటి అధ్యక్షుడు లేరు, తాత్కాలిక అధ్యక్షుడే ఉండాలి. మరి అధ్యక్షుడు ఉండాలి అనే ఒక విషయాన్ని ఎక్కడి నుండి తెచ్చుకున్నాము మనం బాగా గమనించాం. ఫ్రెంచ్ సాంప్రదాయం నుండి తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం మొట్టమొదటి తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా, ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంతోనీలు నియమించబడ్డారు. మొదటి సమావేశం ఎప్పుడు? 1946 డిసెంబర్ 9. 1946 డిసెంబర్ 11న క్లియర్ గా ఉపాధ్యక్షుడు, తాత్కాలిక అధ్యక్షుడు ఉన్నాడు కదా, శాశ్వత అధ్యక్షుడైన బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నుకోబడడం జరుగుతుంది. సో క్లియర్ ఇది. 2, భారత రాజ్యాంగ రచనకు ఎంత కాలం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనేది పట్టడం జరుగుతుంది. సో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని గమనిస్తే 234 పేజీలను కలిగి ఉంటుంది. 234 పేజీలు మనకి ఇందులో స్పష్టంగా కనబడ్డాయి. అదే విధంగా గమనిస్తే ఆశయాలు తీర్మానము అంటున్నాం. ఎప్పుడు ప్రవేశపెట్టాడు ఆశయాలు తీర్మానాన్ని మనం గమనిస్తే 1946 డిసెంబర్ 13న స్వయంగా జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఆశయాలు తీర్మానంలో పేర్కొనబడిన అంశాలు ఎన్ని? 8 అంశాలంట. ఇందులో ప్రధాన అంశాలు ఏంటి? ప్రపంచ శాంతి, మానవ సంక్షేమం, గణతంత్రం, సార్వజనీన హక్కు అవుతుంది. ఇలాంటివి మనకు ఇందులో స్పష్టంగా కనబడడం జరుగుతుంది. సో అదే విధంగా గమనిస్తే మరి ఆశయాల తీర్మానం ఎప్పుడు రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడింది? 1947 జనవరి 22న ఆమోదించబడింది. సో అదే విధంగా రాజ్యాంగ సలహాదారు బెనిగల నరసింహారావు అవుతున్నాడు. నెక్స్ట్ మనం ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ అంటున్నాం. బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా ఉన్నాడు, మిగిలిన 6 సభ్యులు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు? ప్రశ్న ఇక్కడ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏర్పడింది, ఎవరు అనేది గమనించాలి. ఇప్పుడు ముసాయిదా ఎప్పుడు ఏర్పడింది చూడండి. డ్రాఫ్టింగ్ కమిటీ 1947 ఆగస్టు 29న ఏర్పడడం జరిగింది. అధ్యక్షుడు ఎవరు? బిఆర్ అంబేద్కర్. సభ్యులు 6 అంటున్నాం. గోపాలస్వామి అయ్యంగార్, కేఎం మున్షి, సయ్యద్ సాదుల్లా, కృష్ణస్వామి అయ్యర్, మహమ్మద్ సయ్యద్ సాదుల్లా అంటాం, లేదా సయ్యద్ మహమ్మద్ సాదుల్లా అనవచ్చు. సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, కృష్ణస్వామి అయ్యర్,
ఎన్ మాధవరావు. ఎందుకు వచ్చాడు? బిఎల్ మిట్టర్ చనిపోతే అతని స్థానంలోకి వచ్చాడు. టిటి కృష్ణమాచారి ఎవరి స్థానంలో? డిపి ఖైతాన్ స్థానంలో వచ్చారు. అంటే ఇప్పుడు ఆరుగురు: గోపాలస్వామి అయ్యంగార్, కెఎం మున్షి, సాదుల్లా, కృష్ణస్వామి అయ్యర్, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచార్యులు, ఆరుగురు సభ్యులు మనకు అందులో ఉండడం జరిగింది. మొత్తంగా గమనిస్తే ఈ ముసాయిదా కమిటీ 141 రోజులు వర్క్ చేయడం జరిగింది. సో రాజ్యాంగాన్ని ముసాయిదాను రూపొందించడం జరిగింది. ఆ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ ముందు ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1948 నవంబర్ 4న ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 2000కు పైగా 2478 అంటే 2500 సవరణలు ఆమోదించడం జరిగింది. 2500 సవరణలు ఆమోదించారు. మొత్తంగా భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. మరి జనవరి 26న ఎందుకు తీసుకున్నాం? అక్కడ మనకు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్ సమావేశం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లాహోర్ సమావేశం స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. మరి అలాంటి రాజ్యాంగంలో ఎన్నున్నాయి? 395 ఆర్టికల్లు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు ఉండడం జరిగింది. సో చివరగా చిన్న అనౌన్స్మెంట్. భూషణ్ సార్ క్లాసెస్ యాప్ నందు మనకి టీజీ టెట్ కు సంబంధించి పేపర్ 1, పేపర్ 2లో మాడ్యూల్స్ వారీగా కోర్సులు అనేవి డిజైన్ చేయడం జరిగింది. సోషల్ కంటెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అదే విధంగా సైన్స్ కంటెంట్, తెలుగు కంటెంట్, ఇలా కంటెంట్ వారీగా కోర్సులు రెడీ చేశాం. ఇందులో మనకు వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, మోడల్ ప్రశ్నలు ఉంటాయి, టెస్ట్ సిరీస్ అనేవి కూడా అందులోనే ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది అతి తక్కువ ధరకే. వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి విజిట్ చేయండి. నచ్చితేనే కొనుగోలు చేయండి. థ్యాంక్ యూ.